పేరెంట్ సాహితి, గూడూరు ఆదిశంకర సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను, మా అక్క, మా మమ్మీ ఉంటాము. మా అక్క బెంగళూరులో జాబ్ చేస్తుంది. B.Pharmacy కంప్లీటెడ్ అయ్యింది, అమెజాన్లో చేస్తుంది. నిన్న నైట్ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము, తను రాలేకపోయింది. అందుకని ఇంకా అన్నం తినేసి మేము పడుకోన్నాము. అరౌండ్ 1:46 అప్పుడు నేను కాల్ చేశాను. తను నా పక్కన లేదు. మన కాల్ చేస్తే వస్తున్నాను, ఫ్రెండ్స్తో ఉన్నాను, ఒక 10 minutes అని చెప్పింది. సరే తొందరగా వచ్చాయని చెప్పాను. తర్వాత 3:33 అప్పుడు నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. తీరా చూస్తే నిఖిల్ కాల్ చేస్తూ ఉన్నాడు. ఏమైంది అని చెప్పి అటెంప్ట్ చేశాను. అటెంప్ట్ చేస్తే ఇలా మీ అక్క ఇలా పడిపోయింది, మీ అమ్మకు కాల్ చేయి, అందరు వచ్చి తీసుకొని పోండి అని చెప్పాడు. అసలు ఏమైంది అని ఏం అడుక్కుని ముందు కిందకి వెళ్ళిపోయి ముందు మా అక్కని చూశాను. అప్పటికే తను చనిపోయి ఉంది. బాడీ ఒకటి టచ్ చేసి నేను కిందకు వచ్చేసాను. ఏమైంది అని అడిగాను. ఇట్లా గొడవల వల్ల ఇట్లాగా నేనే పొడి చేశాను, చచ్చిపోయింది. ఏంది ఎందుకు ఇట్లా గొడవలు అయినాయంటే పొడి చేశాను, నేనే చంపేశాను, ఇట్లా చచ్చిపోయింది, కత్తి తెగింది అని చెప్పాడు. ఇంకా నాకు కాళ్ళు చేతులు ఏం ఆడకుండా కిందకు వచ్చాను. కిందకు వచ్చి అమ్మ వాళ్ళకి కాల్ చేస్తా ఉంటే అటెంప్ట్ చేయలేదు. అందుకని ఇంకా కింద ఆంటీ హెల్ప్ తీసుకొని ఆంటీని అడిగి రండి ఆంటీ ఇలా జరిగిందని చెప్పి వెళ్ళాను. అప్పటికే వెళ్ళి చూసినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఏమైందంటే ఇలానే జరిగింది, ఇట్లా గొడవ పడ్డాము, ఇట్లా చచ్చిపోయింది అని చెప్పాడు. అందుకని చెప్పి గబగబా కిందకు వస్తుంటే ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. దయచేసి న్యాయం చేయండి. లేదు, మా అక్క వాళ్ళ క్లాస్మేట్, ఒకే కాలేజ్లో చదువుతున్నారు. కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి పరిచయం ఉంది. సేమ్ క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ లాగా అట్లా పరిచయం. అంతకు మించి అవును, అంటే అక్క ద్వారానే పరిచయం అయ్యాడు. జస్ట్ నార్మల్ గా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను, కానీ ఎక్కువ అయితే నేను మాట్లాడలేదు. కానీ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి మా అక్క ఐస్ డొనేట్ చేస్తున్నాను. మా అక్క వల్ల ఒక 2 ప్రాణాలు బతుకుతాయన్నారు. చూపు వస్తుంది. మా పాప 3వ తేదీ పుట్టినరోజుకొని వచ్చింది. వచ్చి ఫ్రెండ్స్ని కలవడానికి పిలిపించుకున్నారు. సరే అని చెప్పి కలిసి వస్తానని చెప్పి వచ్చింది. వచ్చిన బిడ్డని మాకు 3 గంటలకు ఫోన్ వచ్చింది, పాప మెట్ల మీద ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని. ఆ తర్వాత అడిగి వెళ్ళేసరికి మెట్ల మీద కూర్చోంది. తీరా పట్టుకొని చూస్తే చెయ్యి చల్లగా అయిపోయింది. మెదిలి అనుకున్న అప్పుడే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. మేడం ఈ డెత్ అని చెప్పారు. నాకు అర్థం కాదు. మీకెవరు ఫోన్ చేశారంటే ఏమో తెలియదు, ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది, మేము వచ్చేసరికి చనిపోయి ఉందని చెప్పారు. అందుకే నేను చేయలేదు, ఇంకా అమ్మగారు. తీరా వచ్చి చూసి పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు కేసు రాసుకోమయ్యారు. నా బిడ్డకి న్యాయం చేయండి, పిలిపించి చంపేయడం ఎంతవరకు కరెక్ట్? చెప్పే వచ్చింది మా ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి వచ్చింది. ఫ్రెండ్స్ని కలిసి వస్తానని వచ్చిన మనిషిని ఇది ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్? పాపతో కలిసి వస్తారని ఉదయం వచ్చింది కదా, సాయంత్రం 9:30, 10 మాత్రం వెళ్ళారు. ఇద్దరు వెళ్ళింది. అమ్మాయి మాత్రం మాకు చేస్తాను మమ్మీ, ఉదయాన్నే వస్తాను, ఇక్కడే కదా హాస్టల్ రూము, ఉదయాన్నే అందరితో ఉండేసి ఉదయాన్నే వస్తానని చెప్పింది. చెప్పిన మనిషి 3 గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు. అది ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వాడు ప్రపోజ్ చేస్తే నేనే ప్రిన్సిపల్ సార్ ద్వారా అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం లేదు. మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు పాస్ అయ్యావు, నేను ఫెయిల్ అయిపోయానని చెప్పి ఏదో అన్నాడంట. దానికి కూడా నేనే మంత్రం ఇచ్చాను, నీ కర్మ కొద్ది నువ్వు ఫెయిల్ అయ్యావు, ఎందుకురా నాయన వదిలే, ఇవన్నీ మాకు ఇంట వంట లేవు అని చెప్పాను. అయిపోయింది అడిగి అనుకున్నా. తర్వాత పాపకు జాబ్ వచ్చింది, బెంగళూరుకి వెళ్ళిపోయింది. 2 months అయింది వెళ్ళి. ఇప్పుడు వచ్చింది మళ్ళీ పుట్టినరోజు. వచ్చిన తర్వాత ఇది జరగడం, ఇది ఎంతవరకు కరెక్ట్? మీరే న్యాయం చేయాలి వాడికి మాత్రం. ఏ కన్న తల్లి ఈ విధంగా బిడ్డను బయట పంపితే ఇంత ఘోరంగా ఏ కన్న తల్లికి జరగకూడదు. న్యాయం చేయండి. వాడొక్కడ ప్రమేయమే కాదు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, వాళ్ళందరికీ శిక్ష పడాలి. నా బిడ్డకి న్యాయం చేయండి.
నా చిన్న పాప ఇద్దరిని పంపించాను, తోడుగా చిన్న పాపను కూడా పంపించాను. చిన్న పాప ఇల్లు గల్లంతో వెళ్ళి చూసిందంట. మా చిన్న పాపకి వాడు ఫోన్ చేశాడు, మీ యొక్క మెట్ల మీద కూర్చో ఉంది తీసుకెళ్ళు అని. నువ్వెవరు ఫోన్ చేయడానికి అని పాప అడిగినప్పుడు ఇక్కడ కూర్చో ఉంది తీసుకెళ్ళని చెప్పి నాకు ఇంకా అమ్మ ఏం ఆలోచించాలి. ఇల్లుగా పక్కన ఆమె తోడు తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి చూసింది. చూసి అప్పుడు ఏందబ్బా అక్క అని చెప్పామన్న వాళ్ళిద్దరికి ఏం అర్థం కాక కిందకు వచ్చి నాకు ఫోన్ చేసింది, మమ్మీ అక్క కూర్చో ఉంది ఏమో అని ఫోన్ చేసిన తర్వాత అమ్మన వచ్చి మాట్లాడాం సార్. అక్కడ చనిపోయి ఉందని ఆ తర్వాత తెలిసింది. అప్పటికే కత్తితో వాడు విపరీతంగా పొడి చంపేస్తున్నాడు. రక్తం మడుగులో నా బిడ్డ అన్యాయంగా పడిపోయి ఉందిరా నాయన.